అల్లకల్లోల బంగ్లాదేశ్ లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు చోటు చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఘన విజయం సాధించింది. హసీనా లేని బంగ్లాలో తన పట్టు నిరూపించుకుంటూ మెజారిటీ మార్క్ ని దాటేసింది. బిఎన్పి నేత తారిక్ రెహమాన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ఫలితాల వేళ అగ్రరాజ్యం నుండి అస్సాం వరకు అందరి కళ్ళు ఇప్పుడు ఢాకా వైపే ఉన్నాయి. అసలు ఈ ఎన్నికల లెక్కలేంటి? తారిక్ రెహమాన్ ముందున్న సవాళ్లేంటి? బంగ్లాదేశ్ ని తారిక్ రెహమాన్ ఎలా ముందుకు నడిపిస్తారు? భారత్ తో తిరిగి సత్సంబంధాలు కోరుకుంటారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బిఎన్పి మిత్రపక్షాలతో కలిసి ఘన విజయం సాధించినట్లు ప్రకటించింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిఎన్పి కూటమి 212 స్థానాలు దక్కించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికారిక ఫలితాల ప్రకటన ఇంకా పూర్తిగా వెలువడకపోయినా స్పష్టమైన ఆధిక్యం లభించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తారిక్ రెహమాన్ నేతృత్వంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజకీయ అస్థిరతతో కొంతకాలంగా ఊగిసలాడుతున్న బంగ్లాదేశ్కు ఈ ఫలితాలు కొత్త దిశను చూపనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బిఎన్పి, జమాత్-ఏ ఇస్లామీ మధ్య నెలకొంది. జమాత్-ఏ ఇస్లామీ పార్టీ 70 స్థానాలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన స్థానాలను దక్కించుకున్నారు. అయితే బిఎన్పి కూటమి స్పష్టమైన మెజారిటీ మార్కును దాటేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి అనిశ్చితి లేకుండా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాదిన్నర కాలంగా రాజకీయంగా అనిశ్చితిలో ఉన్న దేశానికి ఈ ఫలితాలు స్థిరత్వాన్ని తీసుకురావాలని ఆశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. తారిక్ రెహమాన్ ఈ ఎన్నికల్లో ఢాకా 17, బోగ్రా 6 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. ఇది ఆయన వ్యక్తిగత రాజకీయ పునరాగమనానికి కూడా సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు వివాదాలు, ప్రవాస జీవితం, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదుగుతున్నారు. తల్లి, మాజీ ప్రధాని ఖాలిదా జియా మరణం ఎన్నికలకు కొద్ది రోజుల ముందే చోటు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో భావోద్వేగాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో విజయోత్సవాలను వాయిదా వేయాలని, సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని తారిక్ రెహమాన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో బేగమ్స్ యుగంగా పేరు పొందిన షేక్ హసీనా, ఖాలిదా జియా పోటీ దశాబ్దాల పాటు కొనసాగింది. ఇప్పుడు ఆ యుగం ముగిసి కొత్త తరం నాయకత్వం ముందుకు రావడం చారిత్రాత్మక మార్పుగా పరిగణిస్తున్నారు. అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో లేకపోవడం, తాత్కాలిక ప్రభుత్వ పాలన అనంతరం జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పరీక్షగా మారాయి. బిఎన్పి విజయం కేవలం పార్టీ విజయం మాత్రమే కాదని, గత ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి ప్రతిఫలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిఎన్పి ప్రధానంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ద్రవ్యోల్బణ నియంత్రణ, యువతకు ఉపాధి అవకాశాలు, పరిపాలనా పారదర్శకత వంటి అంశాలను ముందుకు తెచ్చింది. ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 18 నుంచి 37 ఏళ్ల మధ్య వయసు గల ఈ ఓటర్ల శాతం ఎక్కువగా ఉండడం, తొలిసారి ఓటు వేసిన లక్షలాది మంది యువత బిఎన్పికి మద్దతు తెలిపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం వంటి అంశాలు గత ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు జమాత్-ఏ ఇస్లామీ 70 స్థానాలు గెలుచుకోవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం సాగించిన ఈ పార్టీ కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రాతినిధ్యం సంపాదించింది. అయితే మైనార్టీల భద్రత, సామాజిక సమతుల్యత వంటి అంశాలు కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉంది. బిఎన్పి కూటమి ఈ విషయాల్లో సమతుల్య వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
తారిక్ రహమాన్ నాయకత్వం బంగ్లాదేశ్ని ఏ దిశగా తీసుకువెళుతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానం, పొరుగు దేశాలతో సంబంధాలు ఇవి అన్నీ కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు. ముఖ్యంగా భారత్తో సంబంధాలు, చైనా పెట్టుబడులు, పాశ్చాత్య దేశాల సహకారం వంటి అంశాల్లో సమతుల్య దౌత్యం అవసరమవుతుంది. గత కొన్నేళ్లుగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోన్న బంగ్లాదేశ్కు విదేశీ పెట్టుబడులు, ఎగుమతుల పెంపు, వస్త్ర పరిశ్రమ పునర్జీవం వంటి అంశాలు అత్యవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ఇంకా అధికారికంగా పూర్తి కాకపోయినా స్పష్టమైన ఆధిక్యం బీఎన్పీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. పార్లమెంటులో మెజారిటీ నిరూపణ, కేబినెట్ ఏర్పాటు, విధాన ప్రకటన ఇవన్నీ తారిక్ రహమాన్ ముందున్న సవాళ్లు. మొత్తంగా ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక అధ్యాయానికి నాంది పలికాయి. అస్థిరత నుంచి స్థిరత్వానికి మారే ప్రయత్నంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తారిక్ రహమాన్ ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని పాలనా సామర్థ్యంతో, పారదర్శకతతో, సమగ్ర అభివృద్ధితో నెరవేర్చగలరా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.